నమస్కారం. మీరు చూస్తున్నారు నాగార్జున సాగర్ ప్రజల గొంతుక నందికొండ వార్తా స్రవంతి. నా పేరు పుష్ప. ఈ ఎపిసోడ్ ముఖ్యాంశాలు. నందికొండ మున్సిపాలిటీలో నలుగురు కోఆప్షన్ సభ్యుల ఎంపిక. రోటరీ క్లబ్ ఆఫ్ విజయపురి నాగార్జున సాగర్ ఆధ్వర్యంలో 2వ విడత కంటి ఆపరేషన్లు. రోటరీ క్లబ్ ఆధ్వర్యంలో ఉచిత కుట్టు మిషన్ల పంపిణీ. బుద్ధవనంలో ఘనంగా జరిగిన 2570వ బుద్ధ పూర్ణిమ ఉత్సవాలు. విజయపురి సౌత్లో ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయల పుట్టినరోజు వేడుకలు. నందికొండ మున్సిపాలిటీ కార్యాలయంలో నిర్వహించిన ప్రత్యేక సమావేశంలో నలుగురు కోఆప్షన్ సభ్యులను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. మున్సిపల్ చైర్పర్సన్ మానస స్వర్ణ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో కోఆప్షన్ సభ్యుల ఎంపిక ప్రధాన అజెండాగా జరిగింది. మొత్తం 8 మంది దరఖాస్తు చేసుకోగా కౌన్సిల్ సభ్యుల సమన్వయంతో 4 విభాగాల్లో ఒక్కొక్కరిని ఏకగ్రీవంగా ఎంపిక చేశారు. ప్రత్యేక అనుభవం కలిగిన పురుషుల విభాగంలో తుమ్మలపల్లి కోటిరెడ్డి, స్త్రీల విభాగంలో నిమ్మల ఇందిర, అల్పసంఖ్యాక వర్గాల పురుషుల విభాగంలో సయ్యద్ ముజీబ్, అల్పసంఖ్యాక వర్గాల స్త్రీల విభాగంలో పైని మెలీనా మల్ల ఎన్నికయ్యారు. ఎన్నికైన సభ్యులతో మున్సిపల్ కమిషనర్ అశోక్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేయించారు. చేతులు ఎత్తే పద్ధతిలో పారదర్శకంగా ఎన్నిక నిర్వహించినట్లు అధికారులు తెలియజేశారు. అనంతరం నూతన కోఆప్షన్ సభ్యులను కౌన్సిల్ సభ్యులు శాలువాలతో సత్కరించారు. నందికొండ వార్తా స్రవంతి వీక్షకులకు నమస్కారం. నేను ఆచార్య జ్ఞాన మనోహర్, రోటరీ క్లబ్ ఆఫ్ విజయపురి నాగార్జున సాగర్ అధ్యక్షుడిగా ఓ శుభవార్త మీ మధ్యకు తీసుకుని వస్తూ ఉన్నాను. ఫిబ్రవరి మాసం 22వ తారీఖున రోటరీ క్లబ్ ఆఫ్ విజయపురి నాగార్జున పక్షంగా ఉచిత కంటి శుక్లాల శిబిరం ఏర్పాటు చేయడం జరిగింది. అందులో రమారమి 150 మందికి కంటి పరీక్షలు చేసినప్పుడు అత్యవసరంగా 30 మందికి శుక్లాలు చేయాల్సిన పరిస్థితి వచ్చినప్పుడు శంకర్ కంటి నేత్రాలయం వారిని అత్యవసరంగా తీసుకొని వెళ్ళి మేలైన వస్తువులతో ఆపరేషన్ చేసి పంపించారు. అయితే అదే సందర్భంలో ఇంకా కొంత సమయం ఉన్న శుక్లాల పేషెంట్లను వారు గుర్తించి వారికి కూడా ఒక ఆహ్వానం తెలియజేస్తున్నారు. తొలి విడతగా 30 మందికి జరిగిన ఆ కంటి శుక్లాలు ఎంతో ఆరోగ్యకరంగా జరగటం వలన మలి విడతగా మరొకసారి మిమ్మల్ని ఆహ్వానిస్తూ ఉన్నాం. అది మే మాసం 24వ తారీఖున రైట్ బ్యాంక్లో ఉన్న ఏపీ డిగ్రీ కళాశాలలో డాక్టర్లు వచ్చి ఉచితంగా మరొకసారి వారిని పరీక్షించి, లేదా కొత్తవారుగా ఎవరైనా వచ్చినా వారిని పరీక్షించి ఉచితంగా శుక్లాలు తీయించడానికి ఏర్పాటు జరుగుతూ ఉన్నాయి. కాబట్టి అందునిమిత్తమై మే 23వ తారీఖున పైలాన్లో మీ అందరికి కూడా కంటి పరీక్షలు ఓపీ రాయడం జరుగుతుంది. కాబట్టి నందికొండ వార్తా స్రవంతి ఆఫీసు వద్ద మీరు కలుసుకొని 23వ తారీఖున ఓపీలు రాయించుకున్నవారు 24వ తారీఖున రైట్ బ్యాంకులో ఉన్న ఏపీ డిగ్రీ కళాశాలకు వచ్చి ఉచితంగా మరొక మారు మీ కంటి శుక్లను పరీక్షించుకొని ఉచితంగా శంకర్ నేత్రాలయం కాకాని వారు చేస్తూ ఉన్న ఆపరేషన్లో పాలుభాగస్తులు కావాలని హృదయపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నాం. ఈ సదవకాశాన్ని మిస్ చేసుకోవద్దు. మరి ఈ మాసంలో జరిగే ఈ కార్యక్రమం ద్వారా అనేక మంది లబ్ధిదారులుగా ఉండాలని, మంచి దృష్టి పొందాలని రోటరీ క్లబ్ ఆఫ్ విజయపురి నాగార్జున పక్షంగా మిమ్మల్ని ఆహ్వానిస్తూ ఉన్నాం. ధన్యవాదాలు. రోటరీ క్లబ్ ఆఫ్ విజయపురి నాగార్జున సాగర్ ఆధ్వర్యంలో అర్హులైన లబ్ధిదారులకు కుట్టు మిషన్ల పంపిణీ కార్యక్రమం నందికొండ వార్తా స్రవంతి కార్యాలయంలో ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో 10,000 రూపాయల విలువగల 6 కుట్టు మిషన్లు లబ్ధిదారులకు ఉచితంగా అందించటం జరిగింది. తెలంగాణ ప్రభుత్వం నాగార్జున సాగర్లో ప్రతిష్టాత్మకంగా నిర్మించిన బుద్ధవనం
ప్రపంచ బౌద్ధ పర్యాటక వారసత్వ కేంద్రంగా గుర్తింపు పొందిందని, త్వరలోనే మరిన్ని అంతర్జాతీయ బౌద్ధ ఆరామాలు ఇక్కడ కొలువు తీరబోతున్నాయని పర్యాటక శాఖ, సాంస్కృతిక శాఖ మాత్యులు జూపల్లి కృష్ణారావు అన్నారు. బుద్ధవనంలో నిర్వహించినటువంటి 2570వ బుద్ధ పూర్ణిమ ఉత్సవాలను ముఖ్య అతిథిగా ఆయన హాజరై జాతకవనంలో అన్ని హంగులతో ఏర్పాటు చేసిన చిల్డ్రన్ పార్కును ప్రారంభించారు. ప్రత్యేక ఆహ్వానితులుగా ఇక్కడికి విచ్చేసిన మంత్రివర్యులు జూపల్లి కృష్ణారావు గారికి, పటేల్ రమేష్ రెడ్డి గారికి, అదేవిధంగా సంగపాల బాంతే గారికి, అధికారులకి, వేదిక మీద ఉన్న పెద్దలందరితో పాటు ఈ వేదికను అలంకరించిన మీ అందరికీ కూడా మనస్ఫూర్తిగా నా అభినందనలు, ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అనేక కార్యక్రమాలు మనం ఈ బుద్ధవనంలో గత 2.5 ఏళ్ళుగా చేస్తున్నాం. నాకు తెలిసి నాగార్జున సాగర్లోని వాస్తవ్యులు కానీ, ఇక్కడ నియోజకవర్గంలో ఉన్న మిత్రులు కూడా ఇన్నిసార్లు ఈ బుద్ధవనానికి ఎప్పుడు విచ్చేసి ఉంటారు. దీని యొక్క ప్రత్యేకతను, దీని యొక్క విశిష్టతను చాటుతూ కేవలం ఇక్కడ చుట్టుపక్కల ఉన్న వాస్తవ్యులతో పాటు రాష్ట్రంలో ఉన్న ఇతరులకి, అంతర్జాతీయంగా కూడా దీనికి గుర్తింపు తెచ్చేందుకు కృషి చేస్తున్న అధికారులకి, ముఖ్యంగా మల్లెపల్లి లక్ష్మయ్య గారికి, మంత్రి జూపల్లి కృష్ణారావు గారికి నా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ, కేవలం ఈ బుద్ధవనం గురించే కాదు, ముఖ్యంగా మనం ఆలోచిస్తే బౌద్ధాన్ని కూడా అది మొదలైంది కానీ అది మన భారతదేశంలో అయినా కూడా అనేక దేశాల్లో ఇది విస్తరింపబడి అక్కడ చెందినటువంటి ప్రాముఖ్యత మన భారతదేశంలో విస్తరించడం లేదని కానీ ఆ బుద్ధిస్ట్ ఫిలాసఫీని పాటించడం లేదని నేను భావిస్తున్నాను. మన ఈ బుద్ధవనం ద్వారా ఈ చుట్టుపక్కల ప్రాంతాలతో పాటు అంతర్జాతీయంగా కూడా దీని విశిష్టతని, కేవలం మన బుద్ధవనం విశిష్టతని కాదు, బౌద్ధ విశిష్టతను కూడా నలుదిక్కుల కూడా చాటి చెప్పాలని, ఇక్కడ దానికి తోడ్పడాలని మీ ఇక్కడ ఉన్న పెద్దలందరినీ కోరుకుంటున్నాను. ఇక అదేవిధంగా ఈరోజు చాలా పవిత్రమైన దినం. బుద్ధుడు ఏదైతే వారు చెప్పిన పాఠాలని కానీ వారి జీవితాన్ని కూడా మనం ఒక పాఠ్యాంశంగా దాన్ని భావించి, బుద్ధుడు నాగార్జునుడు కలియాడిన ఈ నేల మీద మనం ఇక్కడ పుట్టినందుకు ఇక్కడ వారందరూ కూడా ఆ బుద్ధుడికి, నాగార్జునుడు కూడా వారు ఏదైతే చెప్పిన పాఠ్యాంశాలని నెమరు వేసుకోవాలని ఎప్పటికప్పుడు కోరుకుంటూ, సమయాభావం వల్ల నాకు హైదరాబాద్లో ఒక ముఖ్యమైన పని ఉండడం వల్ల తొందరగా మాట్లాడి వెళ్ళిపోతున్నాను. ఇక్కడ ఉన్న వాళ్ళు ఏమనుకోవద్దని, అదేవిధంగా ఈ కార్యక్రమం కూడా ఇంతే, ప్రతి సంవత్సరం కూడా ఇంతే మంచిగా చేసుకునేందుకు మీరు అందరూ సహకరించాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. Today is really a great occasion and a moment of joy and pleasure that we are celebrating here 2578th Buddha Purnima, and on this pious occasion I would congratulate you all with hope that this day will bring prosperity, happiness, amity, harmony in your life. అనేక సంపత్తులు సంపాదించాలి, అలానే పరమసుఖమైనటువంటి నిర్వాణ సంపత్తిని కూడా సాధించాలని మీ అందరికీ దీవెనలు అర్పించేస్తున్నాను. సబ్బీతియో వివాజ్యంతు సబ్బరోగో వినాశతు మాతే భవత్వంతరాయో సుఖీ దీర్ఘాయుకో భవ భవతు సబ్బమంగళం రక్షంతు సబ్బదేవతా సబ్బబుద్ధానుభావేన సదా స్వస్తి భవంతు తే భవతు సబ్బమంగళం రక్షంతు సబ్బదేవతా సబ్బధమ్మానుభావేన సదా స్వస్తి భవంతు తే.
भवतु सर्वमङ्गलं रक्षन्तु सर्वदेवता सर्वसङ्घानुभावेन सदा शुद्धि भवन्तु ते अभिवादनशीलिसा नित्यं उत्थापचायिनो चत्तारो धम्मा वर्धन्ति आयुवन्नो सुखं बलम् आयुरारोग्य संपत्ति सर्ग संपत्तिमेव च अथो निर्वाण संपत्ति हिनाते समिञ्जतु इच्छितं पतितं तुम्हं क्षिप्तमेवा समिञ्जतु सर्वे पूरेन्तु संकप्पा चन्दोपन्नरसो यथा साधु साधु साधु। ధన్యవాదాలు తండ్రి. ఒక్క విషయం మీ అందరికీ చెప్తాను. గౌరవనీయులైనటువంటి పూజ్య భిక్కు వారిని మనం ఏమనాలి అంటే పిల్లలకి తెలియదు కదా అని చెప్తున్నాం. దయచేసి ఈ రోజు ఇది నేర్చుకోవాల్సిన టేక్ హోమ్ పాయింట్. వారిని భిక్కు అంటాం, భిక్షు అంటాం. అలాగే వారిని సంబోధించేటప్పుడు వెనరబుల్ సర్ అనాలి. ఆ తర్వాత వారు ఇప్పుడు ప్రసంగం చేశారు కదా, వారిని మనం ఏమనాలి తెలుసా? వందామి అంతే అన్నట్టు ఒకసారి పెళ్ళాలి. వందామి వందామి అంతే. థ్యాంక్ యూ. వాటికి ఎప్పుడు షేక్ హ్యాండ్ ఇవ్వకూడదు మనం బౌద్ధ భిక్షువులకి, గుర్తుంచుకోండి. ఇలా వినమ్రంగా వందనం చేయాలి. ఈనాటి 2070 బుద్ధ పూర్ణిమ సెలబ్రేషన్ సందర్భంగా ఈ వేదికపై ఉన్నటువంటి గౌరవ వెనరబుల్ సంపాల అంటే అట్లాగే ఇప్పుడే మాట్లాడి వెళ్ళినటువంటి గౌరవ శాసనసభ్యులు జయవీర్ రెడ్డి గారు, అట్లాగే చైర్మన్ తెలంగాణ టూరిజం కార్పొరేషన్ శ్రీ పట్టిల్ రమేష్ రెడ్డి గారు, స్పెషల్ చీఫ్ సెక్రటరీ టూరిజం శ్రీమతి వాణి ప్రసాద్ గారు, అట్లాగే స్పెషల్ ఆఫీసర్ బుద్ధవనం శ్రీ లక్ష్మయ్య గారు, అట్లాగే డైరెక్టర్ టూరిజం శ్రీమతి గౌతమ్ గారు, soil where the air itself feels infused with the timeless wisdom of the enlightened one. In today's world, Buddha's teachings on humanity are more relevant than ever. He often taught through the simplicity of nature. This is a story of a man who asked the Buddha. It's very important. I want happiness. నాకు సంతోషం కావాలని ఐ వాంట్ హ్యాపీనెస్ అని బుద్ధ భగవాన్ అడిగినప్పుడు ద బుద్ధ స్మైల్ అండ్ సే ఫస్ట్ రిమూవ్ ఐ. నేను అనేది తీసేయని బదులు రిమూవ్ ఐ, దట్ ఈస్ ఈగో. I అనేది దట్ ఈస్ ఈగో. దెన్ రిమూవ్ వాంట్ అంటే కోరికను తీసే. దెన్ రిమూవ్ వాంట్, దట్ ఈస్ డిజైర్. నౌ ఆల్ యు ఆర్ లెఫ్ట్ విత్ ఇట్. నౌ ఆల్ ఆఫ్ యు ఆర్ లెఫ్ట్ విత్ ఈ హ్యాపీనెస్. అంటే ఇది మౌలికమైనటువంటి సూత్రం, బుద్ధ భగవాన్ యొక్క సందేశమైనటువంటి ప్రధానమైనటువంటి అంశం. అట్లాగే Buddhavanam stands as a living monument to Acharya Nagarjuna, one of the greatest philosophers the world has ever known. It was here that his teachings reverberated, shaping the intellectual foundation of the Mahayana Buddhism. Today, many South and East Asian countries own and cherish his wisdom, his logic, for the spiritual bridge connecting Telangana to the rest of the world. So I extend a heartfelt invitation to all interested partners.
and international societies come and invest in Buddhavanam. We welcome the establishment of monasteries and universities that will serve as a beacons of knowledge. Our only request is that we develop this space without destroying the holy fabric and serenity of this sacred land. ఈరోజు మన దక్షిణ విద్యాపూర్లో ఈ పండుగ వాతావరణం కలగడానికి ముఖ్యంగా మన ప్రీతమ నాయకుడు పార్లమెంటు సభ్యులు శ్రీ రావు కృష్ణదేవరాయలు గారి పుట్టినరోజు సందర్భంగా వారి గురించి చెప్పాలి అంటే ఇండియాలోనే పేరు ప్రఖ్యాతులు తెచ్చుకున్న మన ఎంపీ గారు పుట్టినరోజు. ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన మన మండల ప్రెసిడెంట్ గారికి మరియు టౌన్ అధ్యక్షులు, మన తెలుగుదేశం సభ్యులు, మిత్రులు, ఇక్కడికి విచ్చేసిన రిపోర్టర్స్కి, ప్రజలకి అందరికీ ధన్యవాదాలు తెలుపుతూ, ఈరోజు రైట్ బ్యాంక్ ఇంత అభివృద్ధి చెందడానికి కృష్ణార్జునులైన మన ఎంపీ గారు, మన ఎమ్మెల్యే గారు దీని మీద పట్టుపట్టి ఈ నియోజకవర్గమే కాకుండా పార్లమెంటు నియోజకవర్గంలో ప్రతి ఊరిని కూడా డెవలప్ చేసుకుంటూ వస్తున్నారు. దానికి వారి ఇద్దరికీ ధన్యవాదాలు తెలుపుతూ, నిజంగా పార్లమెంటు సభ్యులు రావు కృష్ణదేవరాయలు గారిని, మన ఎమ్మెల్యే గారిని సెలెక్ట్ చేసి ఎమ్మెల్యేగా, ఎంపీగా సెలెక్ట్ చేసి ఇచ్చిన మన గౌరవ ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు తెలుపుతూ, ఈరోజు రాష్ట్రంలో ఏ మూల చూసినా ప్రతి ఒక్క ఎమ్మెల్యే, ప్రతి ఒక్క ఎంపీ ఎంత కష్టపడుతున్నారో ఈ ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి అందరికీ తెలుసు. దాంట్లో ముఖ్యంగా మన పలనాడు జిల్లాలో మన ఎంపీ గారు, మన మాచర్ల నియోజకవర్గానికి మన ఎమ్మెల్యే గారు కృష్ణార్జునులాగా అన్ని పనులు చేసుకుంటూ ఈరోజు సాగర్లో ఏ సందు మూలకెళ్ళినా కూడా సిమెంట్ రోడ్లు, అంతేకాకుండా మనకు ఒక ఎయిర్పోర్టు, అమృతధార, అలా బుద్ధవనం ఇలాంటి ప్రాజెక్టులన్నీ తీసుకొచ్చినందుకు వారిద్దరికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతూ, మా కోరిక ఎంపీ గారు పుట్టినరోజు సందర్భంగా ఈ నాగార్జున సాగర్ విజయపూరి సౌత్ ప్రజల యొక్క కోరిక, మాచర్ల నియోజకవర్గము ప్రజల యొక్క కోరికని మీ ఎదురుగా పెడుతున్నాము. ఇక్కడ పారిశ్రామికంగా ఒక ఫ్యాక్టరీని పెట్టి నిరుద్యోగులైన ఇక్కడ చదువుకున్న విద్యార్థులు అందరికీ కూడా ఉద్యోగాలు కల్పిస్తారని చెప్పి మీ పుట్టినరోజు సందర్భంగా మేము మీకు ధన్యవాదాలు తెలుపుతూ, మా కానుకగా మీరు మాకు కానుకగా ఒక ఇండస్ట్రీ పెడతారని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మొన్న మా ఎమ్మెల్యే గారు ఎక్కడ బసర్లపాడు దగ్గర దీనికి విజిట్కి వెళ్ళినప్పుడు, బ్రహ్మంగారు తిరునాళ్ళకి వెళ్ళినప్పుడు ఎవరో బీరు బాటళ్ళు అవి ఇచ్చినారంట. ఈ తిక్కల పనులు చేసి మీ జీవితాలు ఎందుకు పాటు చేసుకుంటారు? ఎమ్మెల్యే గారు సామాన్యులు కాదు, ఎందుకంటే వాళ్ళ నాన్నగారి దగ్గర నుంచి మాకు తెలుసు. వారితో ఒక్కసారి కయ్యం పెట్టుకుంటే ఆ
భయానికి కారణమైన వాళ్ళు ఏమవుతారో అన్నది కూడా వాళ్ళు గ్రహించుకొని ఉండాల్సిందిగా నేను కోరుకుంటూ ఈ పుట్టినరోజు సందర్భంగా ఈ దక్షిణ విజయపురి ప్రజలకి, మాచర్ల నియోజక ప్రజలకి, పల్నాడు ప్రజలకి అందరికీ కూడా ఈ కార్యక్రమం చేస్తున్న ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతూ చూస్తూనే ఉండండి నందికొండ వార్తా స్రవంతి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. జై హింద్.